ఫన్నీగా ఉంటుంది తెలుసా. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళుగా దాచిన హృదయం ఎగసి ఎగసి పడుతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. సుమా ఏంటి పాటలు పాడుతుంది వెల్కమ్ చెప్పకుండా అనుకుంటున్నారా? అవునండి, నేను వెల్కమ్ చెప్పే మోడ్లో లేను. మీరే చూసారు కదా, గర్ల్స్ డే. మేము ఎంత వెయిట్ చేసి ఈ గర్ల్స్ డేకి మేము ప్లాన్ చేసుకున్నామంటే అసలు చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత అన్నమాట. చాలా చాలా జోష్తో అయితే, చాలా చాలా బెంగతో అయితే అందరం మీట్ అవ్వాలనుకున్నాం అనమాట. సో మేము వచ్చేసి రూపా వాళ్ళ ఇంట్లో అయితే అందరం మీట్ అయిపోయాము. యాక్చువల్గా గర్ల్స్ డే అన్నాను కదా, సో ఈ డే అంతా మా కోసమే అనమాట. కానీ మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, పిల్లలు, హస్బెండ్స్. సో వాళ్ళ కోసం మేము వంట చేసి మేము మీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిందనమాట. వన్ బై వన్ వస్తూనే ఉన్నాము. సో లంచ్ టైంకి అయితే అందరము మీట్ అయిపోయాము. మేము ఈ గర్ల్స్ మీటప్ని ఇంకా బాగా మెమొరబుల్గా చేసుకోవాలి అని చెప్పేసి మేమందరం కూడా సేమ్ కలర్ షర్ట్స్ అయితే వేసుకుందాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయామన్నమాట. సో అందులో భాగంగానే మేమందరం కూడా వైట్ కలర్ షర్ట్స్ అయితే వేసుకున్నాం అన్నమాట. సో మాకు ఫస్ట్ లంచ్ టైం అయింది కదా, ఫస్ట్ లంచ్ అయితే చేసి తర్వాత మేము మా ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేద్దాము అనుకున్నాము. సో లంచ్కి అయితే మేము వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కొన్ని వెజ్ స్టార్టర్స్, చికెన్ స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. తర్వాత రూపా వచ్చేసి చాట్ చేసింది అనమాట. చాలా ఎమ్మీగా ఉందన్నమాట ఫుడ్. యాక్చువల్గా వెజ్ బిర్యానీ వచ్చేసి ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళే మన ఆర్డర్ మేరకు అయితే చేస్తారు. చాలా అంటే చాలా ఎమ్మీగా, చాలా బాగుందనమాట. నాకు చాలా చాలా నచ్చింది. నాకే కాదు, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నచ్చింది అనమాట. ఎంత బాగుందో, క్వాలిటీతో ఇచ్చారు. అది కాక చలికాలం కదా, వేడివేడిగా తెచ్చిచ్చారు అనమాట. ఫుల్గా అయితే కూర్చొని అందరం మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ అయితే మేమైతే ఆ లంచ్ని ఎంజాయ్ చేసామన్నమాట. ఫుడ్ అంతా కూడా అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందన్నమాట. తింటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాము. వెజ్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది. ఇది హోమ్ మేడ్ అనమాట, మనకు తెలిసిన వాళ్ళే చేస్తారు. అసలు చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందన్నమాట. మీకు ఎవరికైనా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే చెప్పండి. వాళ్ళు నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్ వాళ్ళు క్యాటరింగ్ అయితే చేస్తారు. తర్వాత మన ఆంధ్ర అథెంటిక్ టేస్ట్లో ఉన్నటువంటి పిండి వంటలు అయితే, స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ ఆర్డర్ మేరకు అయితే చేసిస్తారనమాట. మేమందరం ట్రై చేసాం కాబట్టి చెప్తున్నాము. ఇంకా వాళ్ళ సర్వీసెస్ అయితే చాలా బాగున్నాయి. సారీ డెలివరీ చేశాక మళ్ళీ కాల్ చేసి అలా ఎవరు ఫాలో అప్ చేయరు కదా, మీకు సరిపోయిందా ఇంకా పంపించాలా అని చెప్పేసి నాకు ఆ మాట చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ అండి. నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఏంటి అంటే ఇక్కడ మేము వచ్చేసి ఫుల్గా ఫుడ్ తింటున్నాము. యాక్చువల్గా మా హస్బెండ్స్కి అయితే మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా పిల్లల గురించి వాళ్ళు కేర్ తీసుకొని మమ్మల్ని అయితే మీరు మీ టైం స్పెండ్ చేయండి అని చెప్పి మమ్మల్ని అయితే పంపించారు. అందుకు మాకు చాలా చాలా హ్యాపీ అన్నమాట. ఇంకా తిన్నాక భుక్తాయాసం వస్తుంది కదా, ఇంకా అందుకని అందరం కూర్చొని కాసేపు అయితే అట్లా రిలాక్స్ అవుతూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అందరూ లైఫ్ అప్డేట్స్ గురించి తెలుసుకుంటూ, జాబ్స్ ఎలా ఉన్నాయి, ఎలా వర్క్ జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ అయితే కాసేపు కూర్చున్నామన్నమాట. అయితే మా ఫ్రెండ్ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అదేంటో మీరు కూడా మాతో పాటు వినండి, కంగ్రాచులేట్ చేయండి. ఓకేనా?
తర్వాత మేము మెల్లగా అయితే రీల్స్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి రెడీ అవుతున్నాం అనమాట. ఇక్కడ మేమందరం కూడా ఎట్లా రెడీ అవుతున్నామో చూడండి. అసలు మొత్తానికైతే మేము రీల్స్ చేయడానికైతే కొన్ని సాంగ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం అనమాట. అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా రాదు మాకు, కానీ ఏదో ఒకటి చేయాలి, మనము ఈ డేని మనము ఎంజాయ్ చేయాలి, మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి మేమైతే చాలా చాలా ట్రై చేసామన్నమాట. మొత్తానికి ఒక రీల్ అయితే చూజ్ చేసుకున్నాము. ఆ రీల్ దాన్ని మేము సావగొట్టేంతగా అయితే మేము ప్రాక్టీస్ చేసామన్నమాట. మీరు ఆ రీల్ ఏంటి, ఇంకా ఎన్ని రీల్స్ చేశారు, ఇవన్నీ మీరు చూడాలనుకుంటే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి విజిట్ చేసి చూడండి. అక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. మా ఫొటోసు, మా రీల్స్ అవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఒకసారి అయితే మీరు వెళ్ళి విజిట్ చేసి చూడండి. ఇంకా ఇటు చేస్తూ ఉన్న తర్వాత ఇంకా అంతలోపే మాకైతే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు చాయ్ టైం. రూపా చాయ్ అయితే అందరికీ చాలా చాలా ఫేవరెట్ అనమాట. రూపా మాత్రం మాకు ఇది చేయకుండా అయితే ఏది ఉండదన్నమాట. అసలు ఇప్పుడు మేము బయట ఫుడ్ ఆర్డర్ చేసినా కూడా తను ఓన్గా మళ్ళీ చాట్ ప్రిపేర్ చేసి మళ్ళీ మా కోసం అయితే టీ అయితే ప్రిపేర్ చేసింది అనమాట. వద్దు అన్నా కూడా చాయ్ టైం కాబట్టి మా కోసం టీ, తర్వాత స్నాక్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చింది. తర్వాత అందరం కూడా కొన్ని గేమ్స్ ఆడుకుంటూ టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మధ్య మధ్యలో మా హస్బెండ్స్కి అయితే ఫొటోస్ సెండ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు మేము కూడా చాయ్ పెట్టుకుంటాము అని చెప్పేసి వాళ్ళు కూడా చాయ్ పెట్టుకోవడం, ఫొటోస్ తీసి పంపించడం జరిగిందనమాట. ఏంటబ్బా ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారా హస్బెండ్స్ అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. గర్ల్స్ డే అనే మాటనే కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ మా ఇంట్లో అయితే వాళ్ళు మీటప్ అయ్యారనమాట. మొత్తం కిడ్స్, జెంట్స్ మొత్తం అందరూ కూడా మా ఇంట్లో ఉండి వాళ్ళ డేని ఫుల్గా ఎంజాయ్ చేశారు. మధ్య మధ్యలో మేము ఫొటోస్ పెడితే మాకు పోటీగా వాళ్ళు కూడా ఫొటోస్, వీడియోస్ పెట్టారు. వాళ్ళైతే చాయ్ మన విస్మయి ఫుడ్స్లో చూసి వీడియో చూసి మరీ చేసుకున్నారనమాట. మాకైతే ఆ వీడియో షేర్ చేశారు. ఓకే, ఇప్పుడు మన గర్ల్స్ డే గురించి మాట్లాడుకుందాం. మేమైతే ఇక్కడ కూర్చొని కొన్ని గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నాం అనమాట. ఆ గేమ్స్ ఆడేటప్పుడు కూడా అసలు చాలా అంటే చాలా ఫన్నీగా, చాలా ఎంజాయ్మెంట్తో ఆడామన్నమాట. ఎంత బాగా అనిపించిందో. అందరం కూడా కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉన్నాము, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా ఇంతలోపే మాకు ఇంటి దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి. ఓకే, పిల్లల్ని నైట్ ఏం చేస్తారు, ఫుడ్ ఏంటి అని చెప్పేసి. ఓకే, మేమందరం కూడా ఒకటైతే డిసైడ్ అయ్యామన్నమాట. పిల్లలందరినీ కూడా మా దగ్గరికి పంపించేసేయండి, మేము పిల్లలకి ఫుడ్ చేస్తాము ఇక్కడే అని చెప్పేసి అన్నాము. సో రూపా వాళ్ళ ఇంట్లోనే మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట. తర్వాత వీళ్ళు హస్బెండ్స్ అందరూ ఏం చేశారంటే, ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఉందన్నమాట, ఫైనల్స్ ఉంది. సో వాళ్ళందరూ ఏం డిసైడ్ అయ్యారంటే నైట్ అంతా కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయారనమాట. ఇంకా పిల్లల్ని అయితే మా దగ్గరికి పంపించేసి వాళ్ళైతే వాళ్ళ ఫుడ్ అవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నారు. మేము చేస్తామంటే కూడా మీ ఫుడ్ మాకొద్దు, మేము బయట ఆర్డర్ చేసుకుంటాము, మేము నైట్ అవుట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఈలోపే ప్రతిభ అయితే చిన్న బాబు ఉన్నాడు కదా, ఇంకా తనైతే ఇంటికి వెళ్ళిపోయింది. కొంచెం దూరంలో ఉంటుందన్నమాట ప్రతిభ. అందుకని చెప్పేసి త్వరగా స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అంతలోనే మా హస్బెండ్స్ పిల్లల్ని తీసుకొని అయితే ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అనమాట. మేమైతే నైట్ అంతా మేము చోట వేరే సుమా వాళ్ళ ఇంట్లో ఉంటాము. అంటే ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంది, నేను కాదు ఇంకో సుమా కూడా ఉందన్నమాట. వాళ్ళ ఇంట్లో ఉంటాము, మేమంతా నైట్ క్రికెట్ చూస్తాము, మీ ఫుడ్ అయితే మాకొద్దు, మా ఫుడ్ మేము తెచ్చుకుంటాము, మేము ఎంజాయ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ డెసిషన్ అయితే చెప్పారు. మరి మా సంగతి ఏంటి అంటే, మీరందరూ కూడా నైట్ అవుట్ చేయండి పిల్లలతో, మీరు కూడా ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళండి అంటే, ఇదిగోండి మేము పిల్లలందరినీ డిన్నర్ అయిపోయిన తర్వాత వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. స్లీప్ ఓవర్ అనమాట. అందుకని చెప్పేసి పిల్లలందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఇదిగోండి ఎంత బాగా ఆడుకుంటున్నారో అందరూ కలిసి, చాలా బాగా ఆడుకుంటున్నారు కదా. సో మేము వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి మొత్తానికైతే కిడ్స్ని పడుకోబెట్టడానికైతే ట్రై చేసాము. కానీ వీళ్ళు మాత్రం పడుకోరు, వాళ్ళు ఆడుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఇదిగో చూడండి, ఏం ఆడుకుంటారో ఏం మాట్లాడతారో తెలియదు, కానీ ఒక చోట కూర్చోవటము, మాట్లాడుకోవడము, ఇంకొక చోటుకి వెళ్ళడము, మళ్ళీ మాట్లాడుకోవడం. పడుకోనరా అంటే వీళ్ళు పడుకోరు. ఇదిగోండి చూడండి, మా పాపను ఆర్నిక ఇద్దరు కూర్చొని
ఒకటే మాటలు. తర్వాత కొన్ని స్టోరీస్ అయితే చదువుకొని పడుకున్నారనమాట. ఇది ఒక్కొక్కరము పడుకోవడానికి సెట్ చేసుకుంటూ ఉన్నాం పిల్లలతో. మొత్తానికైతే పిల్లలందరూ కూడా మంచిగా హ్యాపీగా అయితే తిన్నాక నిద్రపోయారు. కానీ మేమే మదర్స్ చాలా వరకు మేల్కున్నాం అనమాట. అసలు ఒక డేనే మా కోసం అంటే మళ్ళీ మా హస్బెండ్స్ మాకు ఒక నైట్ కూడా ఇచ్చేసారు. సో నైట్ అంతా కూడా కూర్చొని ఎంత టైం స్పెండ్ చేసాము అంటే అంత టైం స్పెండ్ చేసాము. వాళ్ళేమో ఒక పక్క క్రికెట్ చూస్తూ ఉన్నారు వేరే సుమా వాళ్ళ ఇంట్లో, మరి మేమేమో ఇక్కడ కూర్చొని మొత్తానికైతే అందరం కూడా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అసలు 1 o'clock ఏమో ఇది నైట్, మేమందరం కూడా కూర్చొని మళ్ళీ టీ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. నేను టీ చేస్తానని చెప్పేసి నేను వెళ్ళాను, కానీ రూప నేనే చేస్తాను అని చెప్పేసి తన ఛాయ్ కోసం అయితే వచ్చింది. ఇదిగోండి చేస్తూ ఉంది. ఏం చేస్తున్నావు రూప అంటే ఛాయ్ చేస్తున్నా అని చెప్పింది అనమాట. సో అందరం కూడా కూర్చొని మంచిగా టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఎన్ని మాటలు మాట్లాడుకున్నామంటే ఒక్కొక్కరం కూడా అంటే ఇలాంటి ఇలా టైం స్పెండ్ చేయడం అనేది ప్రతి ఒక్క ఉమెన్కి అవసరమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఎన్ని మాట్లాడుకున్నామో ఒక్కొక్కరం కూడా మా లైఫ్లో పడ్డ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మాట్లాడుకుంటూ షేర్ చేసుకుంటూ చాలా అంటే ఆ నైట్ అంతా కూడా చాలా ఎమోషనల్గా ఎంతనో మాట్లాడుకున్నాము. నా ఫ్రెండ్స్లో ఉండేటువంటి బ్యూటీ ఏంటి అంటే అసలు ఎవ్వరే కానీ జడ్జిమెంటల్గా ఉండరండి. అసలు ఏమి చెప్పినా ఏం చేసినా చాలా ఓపెన్ హార్ట్తో రిసీవ్ చేసుకుంటారు. జోక్స్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా కానీ హ్యాపీగా మేము ఉన్నంత టైము, ఆ కాస్త టైం కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తాము. చాలా హ్యాపీగా గడిపి అయితే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తాము. సో ఆ రోజు నైట్ అంతా కూడా చాలా ఎమోషనల్గా ప్రతి ఒక్కరి గురించి స్ట్రగుల్స్ గురించి మాట్లాడుకుంటూ అట్లా మార్నింగ్ 4 o'clock వరకు ఇండియా విన్ అయ్యింది అని తెలుసుకున్నాక మళ్ళీ మేము పడుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ పొద్దున్నే నేనైతే మా పాపకి పెయింటింగ్ క్లాస్ ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇంటికైతే నేను వచ్చేసాను. సో ఇక్కడికి అయితే నేను ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నా ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్.